బైపోల్ ఎలక్షన్ల పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలా ఉండబోతుందంటే ఇక్కడ చూసుకుంటే అయితే షేక్పేట ప్రజలు అనుకునేది కారు గెలుస్తుంది, టీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకు అనుకుంటున్నారంటే మాగంటి గోపినాథ్ ప్రజల్లో తిరిగేది, ప్రజలకు అందుబాటులో ఉండేది, ప్రజలకు ఏదైనా చేసిండు. ఆయన మంచితనమే ఇప్పుడు వాళ్ళ భార్యను నిలబెట్టిండ్రు కాబట్టి ఆమె గెలవాలని అందరూ ఆశిస్తున్నారు. మీరు ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని అనుకుంటున్నారు? కాంగ్రెస్ గెలిచింది, మాకేం అభివృద్ధి చేయలేదు. ఒక ఫ్రీ బస్సు పెట్టిండు రేవంత్ రెడ్డి. నా బిడ్డ అల్లుడు చచ్చిపోయిండ్లు. నేను నా ఇద్దరు మనవరాళ్ళు ఒక మనవన్ని తీసుకొని రేవంత్ రెడ్డి ఇంటికి పోయినా. మేము కూడా రెడ్డిస్మే. మాకు ఏదన్నా సాయం చేస్తాడు పిల్లలకు అని పోతే ఆ బయట ఉన్నోళ్ళు మమ్మల్ని అసలు ఆయన కలవనియలేదు, రానియలేదు. మాకైతే ఏ సాయం అందలే. ఫ్రీ కరెంటు, బిల్డింగులు ఉన్నోళ్ళకు ఫ్రీ కరెంట్ అయింది, ఉన్నోళ్ళకు జరుగుతుంది అభివృద్ధి. మాకేం లేదు ఉండటానికి. మాకు ఆ ఓట్ల కాడికి పోయినప్పుడు మన మనసు ఏ దానికి వేయమంటే దానికి వేస్తాం. దేనికి దానికి అని ఏమి లేదు. వేయొచ్చు ఏమో, చేతికి వేయచ్చు. మాకు ఇందిరమ్మ అంటే కూడా బాగా ఇష్టము. ఇందిరాగాంధీ ఉండంగా మేము కాంగ్రెస్కే వేసేవాళ్ళం. ఇందిరాగాంధీ అంటే ఇష్టం మాకు. ఆమె చచ్చిపోయినాక ఈ పార్టీ చాలా ఏండ్లు లేకుంటేనే పోయింది, శూన్యమయ్యింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాకనే పార్టీని అభివృద్ధికి తీసుకొచ్చిండు. పార్టీ 10 మందిలో తెలిసిపోయింది మళ్ళీ కాంగ్రెస్ బతికిందని. కానీ మరి ఆయన ఎక్కడ చేస్తున్నాడో మంచి పనులు, ఊర్లెమ్మడి చేస్తున్నాడో